హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్యాషన్. కాస్త గ్యాప్ వచ్చింది బట్ యా వీఆర్ బ్యాక్. ఈ రోజు మనం రివ్యూ అయిపోయే సినిమా దుల్కర్ సల్మాన్, సముద్రగని, రానా, భాగ్యలక్ష్మి బోర్సే కీ రోల్స్ ప్లే చేసిన కాంతా. సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్స్ అంటే దుల్కర్ సల్మాన్ అండ్ సముద్రగని. వాళ్ళు చేసిన యాక్టింగ్, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఇదే కాకుండా దుల్కర్ సల్మాన్ అండ్ రానా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా. బై ద వే, ఈ సినిమా యాక్చువల్ గా ఏంటంటే సినిమాలో ఒక సినిమా తీయడం ఎలా, దాన్ని పాతప్పుడు అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నడిచేటప్పుడు ఎలా తీసేవారు, అండ్ అప్పుడు ఒక హీరో అండ్ డైరెక్టర్కి వచ్చే ఈగో క్లాష్ ఈజ్ నథింగ్ బట్ కాంతా. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఫిల్మ్ మేకింగ్ గురించి, అది ఎలా ఉంటుంది, సీన్ ఎలా నెరేట్ చేస్తారు, సీన్ ఎలా ఉంటుంది, వీటన్నిటిలో దుల్కర్ సల్మాన్ గేవ్ ఇస్ బెస్ట్. అలాగే సముద్రగని గారు కూడా ఆయన క్యారెక్టర్ని ఆయన భలే పోర్ట్రే చేశారు. భాగ్యలక్ష్మి బోర్సే ఐ థింక్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది. తన యాక్టింగ్ అండ్ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. ఇంతే భయ్య, ఇంతకు మించి సినిమాలో పాజిటివ్లు అంటూ ఏమీ లేవు. సినిమాలో స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఏమీ లేదు. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే బేభత్సమైన డ్రాగో బ్యహ. రానా క్యారెక్టరైజేషన్ కూడా స్కోప్ లేదు. అండ్ రానా ఎందుకో కంప్లీట్ ఓవర్ ద టాప్ అనిపించే క్యారెక్టర్ లాగా చేశాడు. ఈ క్యారెక్టర్ ని అలా ఎందుకు పర్సీవ్ చేశారో నాకైతే తెలీదు. ఫస్ట్ ఆఫ్ అంతా ఫిల్మ్ మేకింగ్ గురించి చెప్పి అదంతా చేసి సెకండ్ హాఫ్ అయ్యేసరికి ఒక మర్డర్ మిస్టరీలో మారుతుంది. బట్ దానిలో కూడా ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే చాలా బాగుండేది. బట్ దాట్ ఆల్సో డెంట్ వర్క్అవుట్. పాతకాలం నాటి సినిమాలంటే అలాగే ఉండాలి, అలాగే తీయాలి అన్న ఒక నామ్ క్రియేట్ అయిపోయినట్టుంది. అంటే దుల్కర్ సల్మాన్ హీరోగా తీసుకొచ్చేయాలి, ఒక రెండు పాత స్లో మెలడీస్ లాంటి సాంగ్స్ పెట్టాలి. ఇదంతా బాగానే కాపీ చేసుకున్నారు, లేదా బాగానే పర్సీవ్ చేసుకున్నారు. కానీ నిజానికి స్టోరీ ఇంపార్టెంట్ కదా బాస్. స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ ప్లే, ద వే యూ గోన్ టు షో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్ స్క్రీన్ ప్లే వాడారు అంటే సముద్రగని గారికి, దుల్కర్ సల్మాన్కి అసలు గొడవ ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనే దాని గురించి ఫ్రంట్ అండ్ బ్యాక్ వెళ్తూ మనకు స్టోరీ ఏంటి అనేది చెప్పడానికి ట్రై చేశారు. దాట్ ఆల్సో వాజ్ నాట్ దాట్ గ్రిప్పింగ్. నాకైతే అసలు సినిమా అస్సలు వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే నిద్ర వచ్చింది మాస్టర్ చాలా చోట్ల. నాకు కొంచెం ఫిల్మ్ మేకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు అబ్జర్వ్ చేశాను. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్, మై గుడ్నెస్, చాలా స్లో స్క్రీన్ ప్లే అండ్ ఇట్ డెంట్ వర్క్అవుట్ ఫర్ మీ. ఎస్, ఐ అగ్రీ దట్ ద యాక్టర్స్ హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. బట్ వెనకాతల బ్యాక్గ్రౌండ్లో స్టోరీ లేదే ఎంత బెస్ట్ యాక్టింగ్ ఇచ్చినా సరే యూ కాంట్ మేక్ ద ఆడియన్స్ సిట్ అండ్ వాచ్ ఇట్. రానా గారి స్క్రీన్ ప్రెజెన్స్లోనే ఒక ఆరా ఉంటుంది. సో హీ హ్యాస్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ అనేది నా ఒపీనియన్. ఇలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఆయనకంటూ ఒక సోలో సినిమా చేసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. దుల్కర్ సల్మాన్ యాజ్ ఆల్వేస్ ప్రూవ్ టు బీ ద బెస్ట్. అపార్ట్ ఫ్రమ్ స్టోరీ, మ్యూజిక్ ఇవేమీ లేవు భయ్య. ఇవి కాకుండా సినిమా డిసప్పాయింట్ చేసింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, దిస్ ఈస్ నాట్ ఎ ప్రొడక్ట్ దట్ యూ ఎక్స్పెక్ట్ విత్ సచ్ ఎ గుడ్ ట్రైలర్ కట్. నాకు ట్రైలర్ కట్ ఇంప్రెస్ చేసిందని నేను సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చున్నాను, బట్ ఐ వాస్ నాట్ ఇంప్రెస్డ్. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. బై ద వే, ఈ రోజే మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కదా ఈవినింగ్. రాజమౌళి గారు చెప్పినట్టు ఈవెంట్కి వెళ్ళే వాళ్ళు పాసులు తీసుకుని వెళ్ళండి, అలాగే జాగ్రత్తగా వెళ్ళరండి. ప్రాబబ్లీ రేపు ఒక వీడియో చేసుకుందాం, లైక్ వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ అప్డేట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది. ఈ రోజుకైతే ఇంతే. మరి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ప్యాషన్. థ్యాంక్ యూ.